హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చికెన్ కర్రీ ఉసిరికాయలు వేసి చేస్తున్నాను. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న, 5 ఉసిరికాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం పేస్ట్, కొబ్బరి మసాలా. ఇప్పుడు నేను ఇవి కట్ చేసి గ్రైండ్ చేస్తాను. ఇలా ముక్కలు కోసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఇలాగా మిక్సీ జార్లో వేసి ఇప్పుడు చికెన్ పొయ్యి మీద పెడదాం. ఇప్పుడు దాకా చికెన్ పొయ్యి మీద పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్నర వేసాను. నేను గ్రైండ్ చేసిన ఉసిరికాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు గ్రైండ్ పేస్ట్ మొత్తం వేస్తున్నా ఫ్రెండ్స్. ఇది మొత్తం నీట్గా వేసేసాను ఫ్రెండ్స్. తర్వాత పసుపు, పావు టీ స్పూన్ పసుపు, కారం కొంచెం మంటగా ఉంటే కొంచెం చూసేసుకోండి. నేను స్పూన్నర వేస్తున్నాను. మీడియంలో పెట్టాలి. ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉసిరికాయ చికెన్ కర్రీ నూనె కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. ఇది పెద్ద గంటె కాబట్టి 2 స్పూన్స్ వేసాను నేను. బాగా తిప్పుకోండి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాం. బాగా కొంచెం దగ్గరకు వచ్చేలాగా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్. మా గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోండి. బాగా ఇలాగా కలుపుకోండి. నూనె పైకి వచ్చేదాకా ఉడకని ఫ్రై చేసి కొంచెం బాగా నూనె ఇలాగ పైకి రావాలి ఫ్రెండ్స్. పక్కన ఇలాగ సైడ్లోకి వచ్చి చూడండి. అలాగ నూనె పైకి రావాలి. అప్పుడు దాకా కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు కొంచెం వాటర్ వదులుకోవాలి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం సేపు అలాగా వదిలేయాలి. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇలాగా నాకు కర్రీ
గ్రేవీగా ఇలాగ పెట్టుకోవాలి. కొంచెం ఫుల్గా పెట్టి ఉడకనిద్దాం. కొత్తిమీర వేద్దాం ఫ్రెండ్స్. బాగా ఉడకనిద్దాం. గ్రేవీ ఇలాగ ఉండిద్ది ఫ్రెండ్స్. ఉసిరికాయ చికెన్ కర్రీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమ్మి చికెన్ కర్రీ, ఉసిరికాయ చికెన్ కర్రీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మి చికెన్ కర్రీ రెడీ, ఉసిరికాయ చికెన్ కర్రీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ ఎవరన్నా చూడని వాళ్ళైతే, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.